వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడి వచ్చిన కంపెనీలను వెనక్కి పంపించేసి ఆంధ్రప్రదేశ్ని అవమానం పాలు చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆంధ్ర ప్రజలు బయటికి వెళితే మీ రాజధాని ఏది అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మిస్తామని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకయ్యా, అవసరమా మనకి రాజధాని అని రాజధాని గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రానికి కేంద్ర బిందువు. ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ అయినా, ఏ కంపెనీ సీఈఓ అయినా రాజధాని యొక్క నిర్మాణాన్ని చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా రాష్ట్రంలో ఉన్న రాజధానిని బట్టే వస్తుంది. ఈరోజు తెలంగాణకి అంత గుర్తింపు ఉంది అంటే దానికి కారణం హైదరాబాదు రాజధానిగా ఉండడం, హైదరాబాదు అభివృద్ధి చెందడం. ఈ విషయాన్ని కూడా మరిచి మాట్లాడుతున్నటువంటి వైసీపీ నేతలకి ఈసారి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు కూడా రావు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాల్సిందే అని చాలామంది రాజకీయ నేతలు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.